అనంత కోటి కోటి ప్రణామములు మరియు ఆత్మీయ బంధువులకు నా యొక్క నమస్కారం. ఆధ్యాత్మిక జ్ఞానామృత సాగర గ్రంథం నుండి శ్రీ సద్గురువే నమః. గురు కృపాహి కేవలం, గురురాజ్ఞహి కేవలం అనే ఒకే ఒక మార్గం ద్వారా గురువును నిజంగా తెలుసుకుంటామని గురు నానక్ తెలియజేశారు. గురువు గురించి తెలుసుకోవాలంటే గురు కృప కలగాలి. గురు కృప కలిగినప్పుడే సాధకుడికి కానీ భక్తుడికి కానీ గురువు యొక్క మహిమ తెలుస్తుంది. గురువు ఆజ్ఞ, గురువు వచన పాలన చేయడము, గురువు చెప్పిన పని ఆదేశం వినడంతో గురువును నిజంగా మనము అప్పుడు తెలుసుకుంటామని గురునానక్ కూడా గురువు గురించే తెలియజేస్తున్నాడు. ఇక్కడ గురువు కన్నా అధికమైన వారు లేరని ఆదిశంకర స్వామి కూడా చెప్పారు. గురువు కన్నా అధికులు అంటే ఎక్కువైన వాళ్ళు లేరు. గురువులో విశ్వం ఉంది, విశ్వంలో గురువు ఉన్నాడు. అందుకని బాబాగారు అంటారు, అనంత విశ్వంలో మనం ఉన్నాము, మనలో విశ్వం దాగి ఉంది, అదే ఆత్మ ఈశ్వర రూపం అని. అజ్ఞానంలో నిద్రపోతున్న మనిషిని మేల్కొల్పాలి. గురువు అంటే కేవలం బోధించడం కాదు, అజ్ఞానులను అజ్ఞానం అనే నిద్ర నుండి వాళ్ళను సుజ్ఞానం వైపు తీసుకెళ్ళాలి. అంటే మేల్కొల్పాలి, వాళ్ళ అంతర్జ్యోతిని వెలిగించాలి. సత్యస్వరూపాన్ని దర్శింపజేసి జాగృతం కలిగించి మన అజ్ఞానం అనే నిద్రను వదిలించువారే నిజమైన గురువు. సోమరిపోతు గురువు కృప చేత మన అజ్ఞానం తొలగి శక్తి జాగృతైన వాళ్ళు ఉదయమే బ్రహ్మముహూర్తంలో లేస్తారు. వాళ్ళకి నిద్ర అసలు పట్టదు. నిద్ర సోమరిపోతు ఉన్నది, సోమరితనం అంతా వెళ్ళిపోతుంది. జాగృత అయితే అసలు సోమరితనం ఉన్నది, నిద్ర ఉన్నది, ఏమున్నది. వాడు ఎప్పుడంటే అప్పుడు మేలుకుంటాడు. ఒక్క పీకు పిలిస్తే చాలు అంత జాగ్రత్త అవస్థలో ఉంటాడు. సత్యస్వరూపాన్ని దర్శింపజేసి జాగృతం చేసి శ్రీకృష్ణుడు అర్జునుడికి కూడా శక్తిపాతం గావించి ఆత్మదర్శనం గావించి అంటే సత్య స్వరూపాన్ని దర్శింపజేసి యుద్ధానికి సన్నద్ధం చేస్తాడు. అలాగే ఈనాడు కులాది బాబా గారు కూడా మన ఆత్మ సత్య స్వరూపాన్ని స్వస్వరూపాన్ని దర్శింపజేసి కుండలిని శక్తిని జాగృతి చేసి ధ్యాన మార్గాన్ని మనకు ఉపదేశిస్తున్నారు.